ఇంకా సగలే ప్రతి మనిషితోనే అన్ని కట్టుడు కాదు. అయితే ఒక్క 1000 రూపాయలు ఇప్పుడు అందులో ఇప్పుడు 60 మంది ఉన్నాం కదా ఫస్ట్, ఇప్పుడు 60 మంది లేకుండా 50 మంది అయినా కూడా 1000 రూపాయలు. ఇది ఇన్వెస్ట్మెంట్ పర్పస్. దీంట్లో 1000 ఏం లేదు, ఒక 20 లక్షలు చిట్టి వేద్దాం, ఎంత మంది అయితే అంత మంది. ఇప్పుడు అంతమంది మనకు కావాలి కదా. ఇప్పుడు నానున్నాడు 500 ఉంది కదా, వేయి పెట్టేస్తాం. అది ఒకటి ఇది ఒకటి నడుస్తూ ఉంటుంది. ఇది మళ్ళీ సెకండ్ ఏమది అంటే ఇప్పుడు చెప్పేది ఇప్పుడు 50 మంది ఉన్నారు ఇంట్లో, ఒకటి సెకండ్ ఒకటి అందులో యాడ్ అయ్యేటువంటి ₹1,00,000 అది ఇంకోటి సెకండ్ ఇంట్లో 500కి లక్ష చేద్దాం, 1000 చేద్దాం. ఇక ఇది ₹1000 ఇది నడుస్తుంది. ఇది ఒకటి 50 మంది కానీ ఎంత మంది అయినా కానీ. మళ్ళీ ఒకటి ఏమదంటే 15 మంది ఎగిరిపోతున్నారు, 40 మంది ఉండని సపోజ్ అది ₹1000 నడవని కదా. అది ఇప్పుడు నువ్వు అన్నట్లు ఇది కట్టేది బంద్ చేస్తున్నాము అనగానే ఇప్పుడు కట్టేటోళ్ళకి ఏమనిపిస్తుంది తెలుసా, మరి కట్టని వాళ్ళకు కొంతమంది కడతలేరు, అందుకనే ఇది స్టాప్ చేస్తున్నాం. లేదు అట్లా ఏం లేదు. ఎన్ని రోజులు మీకు ఒకటి చెప్తున్నా, మళ్ళీ ఒకటి మనం ఇప్పుడు ఎంత 60 మంది ఉన్నాం, 60కి 1000 చేస్తాం ఒకటి. మళ్ళీ ఒకటి ఏమదంటే ఇప్పుడు 60 మంది లోపల ₹1,00,000 డిపాజిట్ చేసేవాళ్ళు ఎన్ని మంది వెళ్తారు? 20 మంది వెళ్తారా, 30 మంది వెళ్తారా, 40 మంది వెళ్తారా, ఎంతమంది వెళ్ళినా కూడా మనం ఒక్కొక్క ₹1,00,000 డిపాజిట్ చేస్తాము. మళ్ళీ ఏమదంటే దీంట్లో ఒక మంత్లీ 5,000 కట్టాలి దీనికి. మళ్ళీ ఇది ₹1,000 కూడా ఉంటుంది. ₹1,000 కూడా మనం 60 మంది ఉన్నాం కదప్ప, ఈ 60 మంది కూడా ₹1,000 ఉంటారు. మళ్ళీ ఒకటి ఏమదంటే కొత్త డ్రీమ్ ఇది. ఎట్లా అంటే ఇప్పుడు ఇది కొత్తది ఎట్లా అంటే ఇప్పుడు నాకు తెలిసి ఈ 60 మంది లోపల మన సిటీ లోపల ఇల్లు కట్టేవాళ్ళు కేవలం 5-6 మంది వెళ్తారు. ఈ మూమెంట్ లోపల 1-2 కోట్లు పెట్టి ఇల్లు కట్టే వాళ్ళు ఒక 5-6 మంది వెళ్తారు. అయితే మిగతా 50 మంది ఉన్నారు కదా, వాళ్ళతోని సిటీ లోపల ఇల్లు కట్టుడు కాదు. ఏం చెప్పేది ఏమదంటే ఇప్పుడు ఒక్కొక్క ₹1,00,000 డిపాజిట్ చేస్తే 30 మంది డిపాజిట్ చేస్తే 30 లక్షలు అవుతాయి. 5,000 జమ చేస్తే 1,50,000 అవుతుంది. 1,50,000 చిట్టీలు ఎన్ని అవుతాయి? 30 లక్షలు అవుతుంది. ఇవి 30 లక్షలు, అవి 30 లక్షలు. ఎన్నే మన ఫస్ట్ లోపల 60 లక్షలు వస్తున్నాయి. ఈ 60 లక్షలతో మనం ఎక్కడన్నా 200 గజాలు 60 లక్షలు వస్తున్నాను. మన ఫస్ట్ లోపల ఏం చేస్తామంటే ఒక అమీన్పూర్ కానీ ఒక అవుట్ ఆఫ్ ఏరియాలో కొందాం ఒక ప్లస్. ఆ ప్లేస్ కొన్నాక మనం కంటిన్యూ 5,000 కడతా ఉంటాం. ఇంకా మళ్ళీ 5,000 మళ్ళీ ఈ ప్లస్ 1,00,000 ఉంటాయి మనకు. ఈ ప్లేస్ కొన్నాం అనుకో, ఇప్పుడు పక్క ప్లేస్ మనకు వచ్చిందంటే మళ్ళీ ఒక్కొక్క 1,00,000 అవుతాం. ఇట్లా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. 50 మందికి కూడా మనకు సిటీ లోపల ఒక ఇల్లు కట్టే అవసరం వస్తుంది. కట్టు ఇవ్వచ్చు మనము. ఇప్పుడు 50 లక్షలు ఇచ్చి కొనుడు ఎవరి వల్ల కాదు. అది ఒక్కొక్కరికి విడివిడిగా చెప్పాలంటే నర్సప్పకి చెప్పినా, బుయ్యరప్పకి చెప్పినా నేను, వాళ్ళు ఓకే అంటున్నారు. కనీసం మీకు 15 లక్షల లోపల ఒక్కొక్క అపార్ట్మెంట్ తయారవుతుంది. 5 సంవత్సరాలు మీకు టైం ఇస్తే 30 మంది ఉంటే మీకు 15 లక్షల లోపల 15-20 లక్షల అపార్ట్మెంట్ 70 లక్షలు మీకు 15 లక్షల లోపల మీకు ఒక్కొక్క డబల్ బెడ్రూమ్ వస్తుంది. మీకు అర్థం అవుతలేదు. ఇన్వెస్ట్మెంట్ చేయాలి. 1,00,000 ఇప్పుడు 1,00,000 చేసినాం, 6 నెలలకు మళ్ళీ 1,00,000 చేస్తాం. అందులో ఒకసారి దొరికాయి మన దగ్గర. ఇవి 5,000 అయితే కంటిన్యూ ఉంటాయి. ఇంట్లో 5,000 అనేవి కంటిన్యూ చిట్టి కట్టినట్టు కట్టా ఉండాలి. అది మళ్ళీ ఏమంటే ఒక్కొక్క 1,00,000 మనం 6 నెలలకు ఒకసారి చేసుకుందాం. మేము కొట్టింది బయట ఎక్కడో LIC కడుతున్నాము, గుద్ద ముఖం తెలియదు చిట్టీలు కడుతున్నాము. మన దగ్గర ఒక్కొక్క దగ్గర ప్రాపర్టీ ఉన్నది. అది మన దగ్గర ఇప్పుడు మినిమం నాకు తెలిసి ఇప్పుడు ఒక 25 మంది దగ్గర కోట్ల ప్రాపర్టీ ఉన్నది. మళ్ళీ ఇంకా 20 మంది దగ్గర 20 లక్షల ప్రాపర్టీ ఉన్నది. మనం దెంకపోతలేము కదా. ఇక్కడ పైసలు ముంచి అయితే ఎక్కడ వెళ్ళిపోతాం కదా. అడ్డమైన ఎల్లోషన్లు కడుతున్నాం, చిట్టులో కడుతున్నాం. మనకు మనమే నమ్ముతలేము. మనమే నమ్ముతలేము. వేరే వాళ్ళకి నమ్ముతున్నాం. మనం నమ్ముతలేము. మన ఊళ్ళకి మనం నమ్ముతలేము. కట్టేస్తున్నాము. మనకే నమ్ముతలేరు. ఒక్కొక్కది కోట్ల ఆస్తి ఉన్నది. ఆ వదిలేసి అయితే పోం కదా. ఎవరు పైసలు అయితే దిగిపోతాం. కూర్చున్న జాగాలో 250 బడ్డీ వస్తున్నది. ఇప్పుడు గురునాథ్ ఏమన్నా తీసుకుంటున్నాడా? ఏం లేదు. అదే నువ్వు బయట కట్టు కట్ అయితే పైసలు ఇట్లా LIC చిట్టి అంటే పుణ్యానికి తీసుకుంటాడు. చిట్టోడు 5,000 కూర్చోడు, 10,000 కూర్చోడు. మీకు 15 లక్షలలో ఒక్కొక్కటి అపార్ట్మెంట్ వస్తుంది. ఒక్కొక్క ప్లాట్ పక్క వస్తుంది 5 సంవత్సరాలు. బట్ 80 లక్షలు వచ్చేది ఇప్పుడు 15 లక్షలు నాకు తెలిసి చేయడానికి మనం తీసుకోవచ్చు.
మళ్ళీ ఒకటి ఇదేమది అంటే మనం అందరు ఐకమత్యం ఉన్నది వేరే ఉంటుంది, వాల్యుయేషన్ పెరుగుతుంది. ఏదైనా ఇది చేస్తే దానికి మొత్తం సర్వీస్ ఇప్పుడు వీళ్ళు ఒక్కొక్కరికి ఏమనిపిస్తుంది, ఏ పాంచతో కొని యాన్ మాడతాయి, పాంచ యాన్ మాడతావు యాన్ మాడతావు యాన్ మాడి ఎవరేం చేస్తారు, ఎవరికైనా తక్కువ చేస్తుంది. అదే 500 కోసం ఇన్ని మాటలు ఎవరు పడతారు ఊరికే, ఎవరు చేస్తున్నాం ఇవన్నీ. కానీ ఆడవాళ్ళు ఇప్పుడు వీళ్ళందరికీ మెసేజ్ ఇచ్చేది ఒకటే, మీటింగ్ లో వచ్చి మాట్లాడితేనే ఇస్తా కదా ఆన్సర్. అది కరెక్ట్ గా అట్లా కళ్ళ ముంగడైతే పైసలు జమ అవుతున్నాయి, ఎవరికి ఇస్తున్నాం ఇంట్రెస్ట్ వస్తున్నా తెలుసు కదా. వాళ్ళ వస్తున్న జాగాలో 500కి 250 వస్తున్నది ఇంట్రెస్ట్, అర్థం కాదు అది. ₹1,00,000 ఎంత మంది అయితే మినిమం ఒక 30 మంది 30 మంది Clear 1 అన్న, లక్ష ఇప్పుడు వస్తే ఎవరైతే మంది అయితే క్వశ్చన్ మంచిగా చేస్తారు ఉంటుంది. కదా వాళ్ళకు మీకు ఇప్పుడే కావాలంటే మీది ఎంత అయిందో ఇచ్చేస్తాం అకౌంట్ సెటిల్మెంట్. అట్లా అడగట్లే కానీ క్వశ్చన్ అని కాదు, ఎవరికైనా అవసరం ఉంటే మళ్ళీ ఎప్పుడు అంటే ఇంకోటి అప్పుడు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు మనం ఎవరికి అరటిపండ్ల రాజకీయ గొల్ల ఉంటుంది, clear ఉంది. అరటిపండ్ల గొల్ల కట్ చేయమంటే ₹100 డజన్ చెప్తాడు, ఒక గొల్ల కట్ చేసి ఇవ్వమంటే ₹100 చెప్తాడు. అవే గొల్లలకి వెళ్ళి కింద పడతాయి, అవే పండు పడతాయి, వేరే ఎడికెళ్ళని తేడు. అవి ₹50 అంటాడు, మనం ₹30 అడుగుతాం. అంటే ఆ ₹100 గొల్ల అవే పండ్లు. అట్లా మనం ఐకమత్యం ఆ గొల్ల పట్టుకొని ఉంటే మన వాల్యుయేషన్ ఎంత ఉన్నదో మనకు తెలియదు. కానీ మర్ర అందులో మనం అందరూ ఐకమత్యం ఉంటే మన వాల్యుయేషన్ ఇంకా పెరుగుతుంది అది. కానీ చాలా ఒక్కొక్కరు విడివిడిగా చెప్పాలంటే చాలా టైం పడుతుంది అది. అవే పండ్లు వాల్యుయేషన్ ₹100 పోయి ₹30 వచ్చా. మనం అందరూ గొల్లగట్ల పట్టుకొని ఒక గల్ల గురిగి అనేది మనకు ఒకటి ఇది. ఏదో ఇక వాళ్ళు చేస్తున్నారు మనకు అర్థం కాకుండా, కానీ 4 రోజులు వాళ్ళతో నడిస్తే అదే అర్థం అవుతుంది. మొత్తం అర్థం కాని వాళ్ళకి చెప్తున్నా, మొత్తం అర్థం అంటే కాదు విడివిడిగా చెప్తే అర్థమవుతుంది, విడివిడిగా ఒక్కొక్కరికి చెప్పని మనకు టైం లేదు అంత. నమ్మకం అంటే ఇట్లనే కడితేనే పోతున్నాం, ఈ పైసలు ఇట్లనే ఆడున్నాయేమో ఏమంటే ఆల్రెడీ చూపెడుతున్నాం కదా, దాంట్లో రూపాయి ఎక్కడ అక్కడికి పోయేది లేదు. ఏడున్నాయేమో మాకు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు తింటాం? ఎప్పుడంటే అప్పుడు వస్తాయి, వాళ్ళు ఎప్పుడు ఇవ్వమంటే ఎప్పుడు ఇచ్చేస్తాము, ఎక్కడ వెళ్ళిపోతాం కదా. సొనబెక్కర్ అనట్లేదా అకౌంట్ లోనే అకౌంట్ లో అకౌంట్ లో ఏడు ఉంది, అట్లా అవుతుంది అనేది. అకౌంట్ మాకే పైసలు ఉంటేనే ఖరా అన్నట్టు వాళ్ళది ఆలోచన. అట్లా కాదు, ఇప్పుడు ఇలా కట్టడం అంతా అందరూ అట్లా ఇప్పుడు పని ఒక్కరి పైసలు అయితే చేస్తున్నారు, ఉంటలేవు కదా. ఇదిగో అట్లనే అన్న, ఇప్పటిదాకా 65 మంది 66 మందికి ఇచ్చినాం మనం పైసలు. ఎప్పుడు పోయినా ఈ 66 మంది తీసుకున్నారు కదా, అందరూ యూజ్ తీసుకొని అయినాయి మళ్ళీ కదా. ఇప్పుడు నాకు ఇచ్చేసి కావాలి నీకు కావాలని గ్రూప్ లో పెట్టి ఇప్పటిదాకా తీసుకుంటారు 65 కదా, మంది యూజ్ లోన్ అవుతుంది ఇచ్చినాం కదా, అవును. ఎక్కడ పోతున్నాయి తెలుస్తున్నది కదా. 29 తారీఖు ఇప్పుడు పడిపోవాలి. ఆ గ్రూప్ లీడర్ ఎవరు ఉన్నారో వాళ్ళ బాధ్యత కంపల్సరీ అదే ఇప్పుడు అదే 5 మందికి ఒక్కోళ్ళు, ఇప్పుడు ఈయన 5 మంది ఎవరి వాళ్ళకి ఇప్పుడు 2 నెలలు కట్టకపోయినా చెప్పాలి. ప్రతి ఎవరైతే క్యాషియర్ ఉన్నాడు కదా ఆయనకి ఇంత నెత్తి నొప్పి అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఆ 5 మందికి మెయింటైన్ చేసుడు అయితే లేదు. 5 మందికి 5 మందిలో ఒక 4 మళ్ళీ ఒకటి ఇది లో అమౌంట్ ఎవరు ఆలేసుకుంటాం హనుమాడి అయిపోయి లేదు. మీకు ఒకటి అర్థమైతలేదు ఇంట్లో అందరికి, ఇది లో అమౌంట్ అయింది. వాళ్ళకి 500 అంటే కేర్ లేనట్లు అయిపోయింది. వాళ్ళకు బాధ్యత అనేది ఉండాలి, బాధ్యత ఉండాలంటే వాళ్ళ లక్షలు మన దగ్గర ఉండాలి, 5,000 కట్టాలి, అప్పుడు వాళ్ళ బాధ్యత ఉంటుంది వాళ్ళకు. మనము అందరికి తీసుకొని పోవాలంటే కాదు, ఇంట్రెస్ట్ అవుతుంది కాదనేది ఉండదు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకే తీసుకోపోవాలి. అందరికి ఇంట్రెస్ట్ ఉంటుంది. మీరు బాధ్యత అయ్యింది, మీరు 500 వద్దు. ఈ 500 కాదు, లక్ష రూపాయలు వాళ్ళ డిపాజిట్ తీసుకున్నప్పుడు వాళ్ళ బాధ్యత అయితే ఒక చిట్టి ఎట్లా కడతారో మంత్లీ 5,000 తెచ్చిస్తారు. ఈ 500 అంటే వాళ్ళకి కిమ్మత్ లేనట్లు అయిపోయింది. 500 కదా నోడ బాంద్రబార్లోకి హోదరు కావను 500 ఆనాగలుతుంది ఇట్లా. అదే మన దగ్గర 1,05,000 ఉన్నాయంటే అప్పుడు బాధ్యత ఉంటే నెల కంపల్సరీ కడతాడు వాడు. బాధ్యత లేని వాళ్ళు ఎవరు లేరు దీంట్లో, అందరికీ తెలుసు. స్కీమ్ వైజ్ ఇప్పుడు ఒక్కొక్క నెంబర్లు 5 మందికి ఒక్కొక్కరికి తయారు చేసేయాలి, అది ₹1,000. మరొకటి ఏమంటే ₹1,00,000 పర్సనల్గా ఫోన్ చేసి ఈ నెల లోపల ఫస్ట్ 5,000 అడ్వాన్స్ కట్టేసేయాలి. ఇప్పుడు వారంలో 5,000 కట్టాలి. ₹1,00,000 ఒక నెల టైం ఇస్తారా, 2 నెలల టైం ఇస్తారా? అది ಮಾದ್ಯಾಲ ತಪ್ಪ ನಾನು ಬಿ 1 लाख ಕಟ್ಟಬೇಕು ಫಸ್ಟ್ 1 लाख ಕಟ್ಟಿ ಬಿಟ್ಟು ಕೊಟ್ಟೆವು ಅಂದ್ರೆ ಆಗಿ ಹಂಗ ಅಂದ್ರೆ ఒకటి ఇది ఉంటుంది ఇట్లా ఇట్లా బటన్ కొడితే మొత్తం ఇంటికి వస్తాయి అవి. అట్లా మీరు ఏడున్నా కూడా ఒకటి ఇట్లా నొక్కిర్రు అనుకో ఆడికి మొత్తం 50 మంది ఆడికి రాకుంటాడు. ఇప్పుడు మీరు ఫోన్ చేసే అవసరం ఉండదు. అప్పుడు మీ లక్ష గంట డిపాజిట్ ఉన్నది అనుకో, 7 కంటే ఆడికి వస్తారు, మొత్తం 50 మంది వస్తారు. అప్పుడు ఈ 500కి ఎవరు రాడు, అంత టైం ఎవరికి లేదు. 500 అంత చీప్ ఎవరు లేరు దీంట్లో, అందరు కాస్ట్లీ అయిపోయారు. ఈ 500కి ఎవరు రాడు. అదే మీరు లక్ష డిపాజిట్ ఉన్నది అనుకో, అప్పుడు నువ్వు ఇట్లా బటన్ కొడితే మొత్తం ఇట్లా ఒకటేసారి జమ అవుతారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్ప టైం పాస్ కాదు ఇది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు హైదరాబాద్ ఒక ఇల్లు కట్టాలని ఉండాలి, దానికి డ్రీమ్ ఉండాలి, ఒక పెద్ద కళ ఉండాలి. అది ఏదో చేస్తున్నాం అనేది కాదు. చిన్న ఏం చెప్తున్నాం అంటే ఇప్పుడు 400 ఏదన్నా స్థలం ఉంది అనుకో, 400 కొంటివి అనుకో. ఇప్పుడు ఏమైతే మనం కట్టుకుంటాం అనుకో, ఇప్పుడు అదే బిల్డర్ కట్టిండు అనుకో, వాడికి 40-50 లక్షలు చూసుకొని మనకు ఒక 70 లక్షలు అమ్ముతాడు.
అదే మనం ఒక బిల్డర్ రెడీ చేసుకుంటే అది కూడా మనం ఇంతమంది ఉన్నదంటే ధైర్యం ఉంటుంది మనకు ఒక్కడు కొనాలా చూడాలంటే ధైర్యం ఉండదు. అదే మనం 30 మంది ఉన్నాం అనుకో ఏమి చేయగలుగుతాము. అప్పుడు 1 లక్ష అంటున్నాం కదా, 5 లక్షలు పెట్టుబడి పెడతాడు. అప్పుడు తీసుకొని వాడు 4 నెలలు కట్టుకొని సొంత ఇల్లు అన్నప్పుడు మంచిగా 5-5 లక్షలు కూడా వేసుకుంటాం అవసరం మళ్ళీ అప్పుడు అట్లా మనమే తయారైపోతాం. అట్లా అప్పుడు నేను ఇస్తా అంటాడు, అప్పుడు ఈ స్థలం పక్కది ఉన్నది తీసుకుందాం అంటే మన నేను 2 ఇస్తాను, నువ్వు 2 ఇస్తా అని మళ్ళీ దాన్ని పెంచుతా పోతాం. అట్లా కానీ మనం ఫస్ట్ వేసినమే 500 లోపల ఇప్పటిదాకా జమ చేస్తే 14 ఏళ్ళ 3 ఏళ్ళ టైం వేస్ట్, మళ్ళీ శ్రమ వేస్ట్ అందరిది. గల్లగురి ఉద్దేశం వేరే. ఇప్పుడు మనకే గల్లగురికి ఉండని అప్ప ఇది గల్లగురికి ఉండని ఏటీఎం ఉండని దీన్ని ఇది ఇట్లా నడిపిస్తాం. మళ్ళీ వాళ్ళకి తీసే అవసరం లేదు. మళ్ళీ మనకు 1000 రూపాయలు అలాగా 1000 రూపాయలది ఒక టీం ఉంటుంది. చాలా కట్ అయిపోతారు అబ్బా అట్లా. ఇప్పుడు 500 1000 రూపాయలు ఇప్పుడు జర పెరుగుదాం, జర పెంచుదాము. దానికి 500 అది 500 పైసలు అట్లా ఉంటాయి అందరు. 5,000 రారు. 5,000 కూడా 1000 రూపాయలు రాని అంటే 1000 రూపాయలు ఉన్నోళ్ళే ఉంటారు, మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారు. చాలు ఉన్నోళ్ళే 5,000 5,000 అని ఎన్ని మంది వస్తారు చూద్దాం. 20 మంది వస్తారా, 30 మంది వస్తారా ఇక్కడ వస్తారు. అందులోకి తీసుకుందాం. డబల్ డబల్ అది ఇది పెద్ద స్కీమ్, అది చిన్నది, అది పెద్దది. మినిమం ఒక 30 మంది ఉండాలి. మా చూద్దాం, ట్రై చేద్దాము. అరే నువ్వు ఒక ఇద్దరు తయారు చేయ, నేను ఒక ఇద్దరు తయారు చేస్తా. 30 మంది ఉన్నారు అనుకో, 30 మంది ఉంటే పని బాగా చేస్తాయి. బిల్డింగ్ అదే అంటున్నా నేను. ఇది 2-3 ఏళ్ళ ఇప్పుడు ఇది 5,000తో స్టార్ట్ చేస్తే 2 కోట్లు అవుతుండే ఇప్పుడు. మీద ఒకటి మంచిగా క్లబ్ హౌస్ కట్టి మంచిగా అందరూ అరే ఫ్యూచర్ లో చేయొచ్చు, ఇప్పుడు లేకుంటే ఒక 5 సంవత్సరాల్లో కూడా చేయొచ్చు కదా మనం. పిక్చర్లు పెట్టుకుంటూ కూర్చుంటాం. కానీ ఇప్పుడు హైదరాబాద్ జాగోని ఇల్లు కడతాంటే కాదు ఎవరు. ఇక అది ఇది ఎప్పుడు ఏం లేదన్న అపార్ట్మెంట్ కట్టడానికి గల్లగురికి 2 అని చెప్పేసి గల్లగురికి 2 ఫస్ట్ ఒకటి 2 ఒకటి మీకు 5 సంవత్సరాల లోపల ఒక డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాం. పైసలు 20 లక్షల దాకా అయితే 15 నుంచి 20. లేదు కట్టిస్తాం, వాళ్ళకి కట్ట చెప్పదు, వాడు కట్టిస్తాం మేము. ఆ వడ్డీ కడతామని. అరే నీకు ఆన్ ಮಾಡదా కట్టుకుంటే వాళ్ళ ఆ స్టాక్ నెంబర్ కెపాసిటీ సమజబర్లో ఉంటుందా? మినిమం 30 మంది ఇರ್ಬೇಕು ಕಣ ಮನೆ. 30 ಮಂದಿ ತಯಾರಾಗಬೇಕು. ಮತ್ತೆ 30 ಮಂದಿ ಇರ್ಬೇಕಂದ್ರೆ 5 ಮಂದಿ పేరు రాసుకో. రాసుకోవాలి. ముందు ఉన్నాయి కదా గురునాథ్ గారి ముందు పేర్లు ఉన్నాయి.